Hello everyone, welcome to Anagan Educational. Students, BBA Semester 2 Financial Accounting Depreciation చాప్టర్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. ఈ డిప్రిసియేషన్ లో ఫస్ట్ మనకి మీనింగ్ ఆఫ్ మనకి డిప్రిసియేషన్ అంటే ఏంటి, కాజెస్ ఫర్ డిప్రిసియేషన్ కలగడానికి అసలు రీజన్స్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఏంటి, ఒక్కసారి ఇంట్రడక్షన్ చూద్దాం చూడండి. ఓకే, డిప్రిసియేషన్ ఇంట్రడక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి బీబీఏ వాళ్ళకి. మీనింగ్: డిప్రిసియేషన్ ఈజ్ ద gradual and permanent decrease in the value of a fixed asset due to use, passage of time, wear and tear, obsolescence or accidental damage. ఓకేనా. డిప్రిసియేషన్ అనేది ఏంటి అంటే గ్రాడ్యువల్గా, అలాంటే కంటిన్యూగా, పర్మనెంట్గా డిక్రీజ్ అంటే ఒక ఫిక్స్డ్ అసెట్లో తగ్గుదల అనమాట, డిక్రీజ్ అయిపోతూ ఉండడము. అయితే ఇక్కడ వచ్చేటప్పటికండి ఫిక్స్డ్ అసెట్ అనగానే ల్యాండ్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్టే, కానీ ల్యాండ్కి డిప్రిసియేషన్ అనేది లేదు, అన్లిమిటెడ్ లైఫ్ అనమాట. సో ల్యాండ్కి అనేది డిప్రిసియేషన్ అనేది లేదు. నెక్స్ట్ అంటే ల్యాండ్ అనేది ఎక్సెప్షనల్. డెఫినేషన్ చూడండి. డిప్రిసియేషన్ ఈజ్ ద సిస్టమాటిక్ ఎలొకేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ అసెట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. ఏదైనా ఒక అసెట్ కొని వాడుతూ ఉంటే దాని వాల్యూని కోల్పోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ఏదైనా ఫిక్స్డ్ అసెట్ అంటే మన ఇంట్లోకి ఏదైనా ఒక అసెట్ తీసుకుందాం అనుకుందాం. సపోజ్ చెప్పాలంటే మీకు వెహికల్ కొన్నారండి, మీరు ఒక బైక్ 2 వీలర్ కొన్నారు. ఆ 2 వీలర్ కొన్నప్పుడు మీరు ఒక 1 ఇయర్ పాటు యూజ్ చేశారండి. కొన్నప్పుడు దాన్ని 1,00,000 రూపీస్ మీరు పర్చేస్ చేశారు. దీన్ని ఒక ఇయర్ బాగా యూజ్ చేసేసారు. దీన్ని ఇయర్ యూజ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ లేదా ఎండ్ ఆఫ్ ది ఇయర్ దీని వాల్యూ అంటే దీన్ని ఎవరికైనా అమ్మాలనుకుంటే 1,00,000 రూపాయలకి కొంటారంటే కొనరు. దాన్ని తగ్గించి 80,000కో లేదా 70,000కో తగ్గించి కొనడం జరుగుతుంది. అవునా? సరే, అసలు సంవత్సరం కాదు, మీరు ఒక 1 మంత్ యూజ్ చేశారండి, అయినా కానీ దాన్ని 1,00,000 రూపాయలకి ఎట్టి పరిస్థితిలో కొనరు. అసలు మేము వాడలేదండి, దాన్ని అలా కొని పెట్టాము అంటారు. అయినా సరే 1,00,000 రూపీస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఒకవేళ యూజ్ చేయకపోయినా కూడా దాన్ని మనం ఎంతకైతే కొన్నామో అంత వాల్యూకి అయితే అవతల కొనడం జరగదు. ఎందుకు అంటే దాని వాల్యూలో అంటే దాని వాల్యూని కోల్పోవడం జరుగుతుంది. అయితే ఎందుకు అలా అనేది చూద్దాం. కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ ఆ తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ అనమాట థీరీ. వేర్ అండ్ టేర్ అంటే దాన్ని యూజ్ చేస్తూ ఉన్నందువల్ల. తర్వాత ప్యాసేజ్ ఆఫ్ టైం, కాలం గడుస్తున్న కొద్దీ. తర్వాత అబ్జల్సెన్స్ అంటే న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు ఇంతకు ముందు ఏముండేవి, ఎక్కడ చూసినా టైప్ రైటర్స్ ఉండేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, టైప్ రైటర్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు ఏమైంది, టైప్ రైటర్స్ ప్లేస్లో అన్ని కూడా కంప్యూటర్స్ వచ్చేసినాయి. తర్వాత డిప్లీషన్, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి మైన్స్ ఉన్నాయండి, మైన్స్ క్వారీస్ ఉన్నాయి. వీటిని మైన్స్లో కోల్ అనేది తవ్వుతా ఉన్న కొద్దీ అది అంతరించిపోతా ఉంటుంది అనమాట. దాన్ని డిప్లీషన్ అంటారు. న్యాచురల్ రిసోర్సెస్ విషయంలో జరుగుద్ది. తర్వాత ఏంటంటే యాక్సిడెంట్స్ జరగడం వలన కూడా ఇవన్నీ కూడా కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. తర్వాత నీడ్, అసలు ఎందుకు ప్రొవైడ్ చేయాలి, ఇదంతా కూడా మనకి డెప్త్కి వెళ్ళిన కొద్దీ ఇదంతా వస్తుందండి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు మెథడ్స్లోకి వెళ్ళిపోవచ్చు. మెథడ్స్ వచ్చేటప్పటికి ఒకసారి చెప్తున్నా చూడండి. ఇక్కడ మెథడ్స్ అంటే డిప్రిసియేషన్ క్యాల్కులేటింగ్ మెథడ్స్ అనమాట. మెథడ్స్ వచ్చేటప్పటికి మనకి మీకు బీబీఏకి 2 మెథడ్స్గా తీసుకుంటామండి. యాక్చువల్గా అయితే ఇంకా ఉన్నాయి మెథడ్స్, మనకైతే ఈ 2 మెథడ్స్ చాలు. ఒకటి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్ మెథడ్. మీకు కంప్లీట్గా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చెప్పేస్తున్నానండి, ఎందుకంటే ఎగ్జామ్ టైం ఎక్కువ లేదు కాబట్టి. తర్వాత స్ట్రైట్ లైన్ మెథడ్, తర్వాత రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రెండో మెథడ్ పేరు రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఈ 2 మెథడ్స్ మనకు సరిపోతుంది ఇప్పుడు మనకి బీబీఏకి. స్ట్రైట్ లైన్ మెథడ్ ఇంకా నేమ్స్ ఉన్నాయండి. దీన్ని సింపుల్గా ఎస్ఎల్ఎం అంటారు. ఎస్ఎల్ఎం మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. మనకి ఎలా ఉన్నా కూడా తెలుసుకుని రాయగలగాలి ఎగ్జామ్లో, అందుకని ఇవి తెలుసుకోవాలి. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మెథడ్. ఇలా రిటర్న్ డౌన్ వాల్యూ అనగానే ఇక్కడ డబ్ల్యూడివి, సింపుల్గా చెప్పాలి డబ్ల్యూడివి. ఇంకా ఏ మెథడ్స్ అని పిలుస్తారంటే దీన్ని పేరు ఈ మెథడ్కి రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఎలా అయినా అడగొచ్చు ఎగ్జామ్లో, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఓకేనా? రైట్. ఇది
సరే, ఇప్పుడు మనము అసలు ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాము. 1/1/2022లో 1/1/2020, ఇప్పుడు మనం 26లో ఉన్నాం కదండి. 1/1/2023 తీసుకుందాం. 1/1/23లో ఒక అసెట్ ని పర్చేస్ చేశారండి. ఎవరు అంటే ఎక్స్ లిమిటెడ్. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఎక్స్ లిమిటెడ్ ఆన్ 1/1/2023 పర్చేజ్డ్ ఏ మెషిన్. ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. తర్వాత సమ్స్ లోకి వెళ్దాము. మన బుక్ తీసుకున్నటువంటి సమ్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రింటెడ్ సమ్స్ లోకి వెళ్దాము. పర్చేజ్ ఏ మెషిన్ ఫర్ రూపీస్ 1,10,000, రైట్. ఇట్స్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అంటే కొన్నప్పుడే దాని యూస్ఫుల్ లైఫ్ ని క్యాల్కులేట్ చేస్తారనమాట. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 years. ఓకే, అలాగా 10 years తర్వాత అది ఎంత వాల్యూ ఉంటది అంటే ఏంటి, 10 ఏళ్ల తర్వాత 1,10,000 అలాగే ఉంటదండి? ఉండదు. సో 10 years అయిన తర్వాత ఇట్స్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 years. అయితే దాన్ని స్క్రాప్ వాల్యూ కూడా లెక్కేస్తున్నారండి. దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 years అంటే 10 సంవత్సరాల తర్వాత దాని స్క్రాప్ వాల్యూ 10,000. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఒక అసెట్ గురించి చెప్తున్నాము. ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్ ఏ మెషిన్ ఫర్ 1,10,000 రూపీస్, 1,10,000 కొనిందండి. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అంటే దాన్ని కొనేటప్పుడే ఇంతకాలం పనిచేస్తుంది అనేసి ఒక అంచనా వేస్తారు. సో 10 years. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు అంతే కదా, ఇది 10 సంవత్సరాలు సుమారుగా ఎంతకాలం పనిచేస్తుంది అనేది షాప్ వాళ్ళని అడుగుతాం కదా, అలాగే 10 years అని చెప్పారు. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 10 years దాని స్క్రాప్ వాల్యూ అంటే 10 ఏళ్ల తర్వాత 1,10,000 విలువైనటువంటి ఆ అసెట్ ఏదైతే ఉందో, ఆ మెషిన్ ఏదైతే ఉందో 10,000 వాల్యూ చేసేటట్టే మిగులుతుంది అనేసి ఒక ఎస్టిమేషన్ చేశారనమాట. అంటే ఏమైపోయిందండి, మొత్తం 10 ఏళ్లలో 1,10,000 ఉన్నటువంటి మెషిన్ 10,000 మిగిలింది అంటే అక్కడ అర్థం ఏంటి, ఒక 1,00,000 రూపీస్ వాల్యూ ఏమవుతుంది అంటే డిప్రిసియేట్ అయిపోయింది అని. ఎప్పుడిది, 10 సంవత్సరాల పాటు వాడుకున్న తర్వాత 1,00,000 రూపీస్ మాయమైపోయి ఎంత మిగిలింది, 10,000. ఇక్కడ స్క్రాప్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే 10 సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఆ మెషిన్ అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 10,000 అని స్క్రాప్ వాల్యూ అంటే. రైట్, అర్థమవుతుందా? ఇప్పుడు ఇదనమాట మనకి ఏమేమి ఉన్నాయండి పాయింట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే సమ్లో ఎప్పుడైనా సరే ఎప్పుడు కొన్నారు అంటే డేట్ ఆఫ్ పర్చేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్, అసలు ఎంత కొన్నారు, లేదా కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత పెట్టి కొన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అట్లాగే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత స్క్రాప్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఏమని, మొత్తం ఎంత డిప్రిసియేట్ అయిపోయింది 10 ఏళ్ల తర్వాత అంటే మీరేం చెప్తారండి, 1,00,000 రూపీస్ వాల్యూ గల అసెట్ తగ్గిపోయింది, డిప్రిసియేట్ అయిపోయింది అని చెప్తారు. క్లియరా? అది ఎన్ని సంవత్సరాలు వాడిన తర్వాత, ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాలు వాడిన తర్వాత 10 సంవత్సరాలు తర్వాత ఏమైందంటే 1,00,000 పడిపోయింది వాల్యూ. 1,00,000 పోయింది, సారీ 10,000 పడిపోయింది, 1,00,000 రూపీస్ డిప్రిసియేట్ అయిపోయిందని చెప్తారు. నాకు అలా వద్దు, నాకు యాన్యువల్ డిప్రిసియేషన్ కావాలి. ఎందుకు అంటే మనం అకౌంట్ ఎలా రాస్తామండి, పీరియాడికల్ కాన్సెప్ట్ ప్రకారంగా సంవత్సరాలుగా విడగొట్టుకుని మనం అకౌంటింగ్ పీరియడ్ ని ఇయర్లీ రాస్తున్నాం. అంటే ఏంటి, క్యాలెండర్ ఇయర్ అయితేనేమో January 31st తో మొదలయ్యి, అవునా, క్యాలెండర్ ఇయర్ అయితేనేమో January 1st తో మొదలయ్యి తర్వాత December 31st తో ఎండ్ అవుతుంది, అవునా. అదే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి ఫస్ట్ 4 అంటే ఏంటి, ఫస్ట్ April తో స్టార్ట్ అవుతుంది, ఫాలోయింగ్ ఇయర్ 31st March తో ఎండ్ అవుతుంది, అవునా. ఇది ఫినాన్షియల్ ఇయర్, ఇది క్యాలెండర్ ఇయర్ అనమాట. దీన్ని ఏమంటారు అంటే అకౌంటింగ్ ఇయర్ అంటారు. అకౌంటింగ్ పీరియడ్ దాదాపుగా 12 నెలలుగా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం ఈ సమ్ములో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మొత్తం 10 years కి వచ్చేటప్పటికి ఏం చెబుతున్నామండి, 10 years కి టోటల్ 10 years కి 1,00,000 రూపీస్ డిప్రిసియేట్ అయిపోయిందని చెప్తున్నాం. ఎలా, స్క్రాప్ వాల్యూ 10,000 మిగిలింది కాబట్టి, 10,000 రూపాయలు ఉంది కాబట్టి.
దీన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఏమని అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత, ఎందుకంటే మనం అకౌంట్స్ ని మనం ఇయర్ వైజ్ గా 12 నెలలకి మనం డివైడ్ చేసుకుని రాసుకుంటున్నాం కాబట్టి 12 నెలలు అవ్వచ్చండి. జనరల్ గా 12 ఉంటుంది కాబట్టి 12 చెప్పాను. యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అంటే సంవత్సరానికి ఎంత అని అడుగుతున్నా. అంటే టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 10 years 1 lakh అయినప్పుడు నీకు సంవత్సరానికి వచ్చినప్పటికి ఎంత అంటే ఏం చదువుతారండి, 1 lakh డివైడెడ్ బై 10 అంటే ఎంత వస్తుంది నీకు పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 10,000 రూపాయల డిప్రిసియేషన్ అని చెప్తారు. అవునా? దీన్ని ఇక్కడ ఫార్ములా ఉందండి. యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ది అసెట్, కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అండి. రైట్? కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంతండి, 1,10,000 రూపీస్ మైనస్ 10,000 రూపీస్ స్క్రాప్ వాల్యూ. లెక్కలో ఇచ్చారండి, ఇది సమ్లో ఇచ్చాను, ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను ఇది ఇచ్చాను. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 years. అవునా? ఇప్పుడు ఎంత వస్తుందండి మనకి, 1 lakh రూపీస్ డివైడెడ్ బై 10. ఇంకో స్టెప్ తీసుకుంటున్నా నేను, వచ్చేటప్పటికి 10,000 రూపీస్ మనకి యాన్యువల్ డిప్రిసియేషన్, సంవత్సరానికి 10,000 రూపాయల డిప్రిసియేషన్ అని చెప్తున్నాము. ఇలా ఉంటది అనమాట. అట్లాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకటి ఉంటుందంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫార్ములా మనకు వచ్చినటువంటి యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై, యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ అసెట్, కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100. అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చిందండి మనకి 10,000, కాస్ట్ వచ్చేటప్పటికి 1,10,000 ఇంటూ 100 ఎంత వస్తే అంత పాయింట్స్ లో వచ్చిందండి. మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి పాయింట్స్ లో వచ్చింది. దాదాపుగా మీకు పాయింట్స్ రాకుండానే చెప్తారు. క్యాల్సి తీసుకుని చేస్తాను నేను. 10,000 డివైడెడ్ బై 1,10,000 ఇంటూ 100, 90.9, ఇదిగోండి ఇది వచ్చింది మనకి 9.09% వచ్చిందండి. రైట్? ఇది మనకి యాన్యువల్ డిప్రిసియేషన్. మనకి మెథడ్స్ చెప్పాను కదండి, 2 మెథడ్స్ చెప్పాను కదా, ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్, రెండోది డబ్ల్యూడివి మెథడ్. మళ్ళీ రాస్తున్నా చూడండి, మనకి ఈ 2 మెథడ్స్ సరిపోతాయి బీబీఏ లెవెల్ కి. ఒకటి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ అండి ఒకటి, దీన్నే ఎస్ఎల్ఎం మెథడ్ అంటాం సింపుల్ గా. సెకండ్ వన్ వచ్చేటప్పుడు డబ్ల్యూడిబి మెథడ్. అయితే ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుతున్నాము. స్ట్రైట్ లైన్ మెథడ్ లో మనకి నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అలా కనిపించడానికి ఛాన్స్ ఉంటుందండి. క్లియరా? సరే, ఇప్పుడు దీన్ని మనకి ఏం చెప్తున్నారు, ఎలా చేయాల్సి వస్తుంది సమ్ అంటే, ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ సమ్ లో యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేశాం కదండి. ఎంత వచ్చింది యాన్యువల్ డిప్రిసియేషన్ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹10,000. ఓకే, ఇదే సమ్ ఎగ్జాంపుల్ నే నేను తీసుకుని ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమని అంటే, ఒకసారి సమ్ చూడండి. ఎక్స్ లిమిటెడ్ 1/1/2023 పర్చేజ్ ఏ మెషిన్ ఫర్ 1,10,000. ఇట్స్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 years. అట్ ద ఎండ్ ఆఫ్ 10 years స్క్రాప్ 10,000 రూపీస్ అన్నాను కదండి. ఇక్కడ నెక్స్ట్ మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ ఏంటంటే ప్రిపేర్ మెషినరీ అకౌంట్ అన్నారండి. ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 2 years అన్నా నేను. 2 years, 2 years అంటే అర్థం ఏంటి, 2023 కంప్లీట్ గా చేసేయాలి, అలాగే దాంతో పాటు 2024 కూడా కంప్లీట్ గా చేసేయాలి. మనం జస్ట్ చెప్తున్నా చూడండి, ఇప్పుడు మనం ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. అకౌంట్ తీసుకోండి. ఇప్పుడు తెలుసు కదండి, అకౌంట్ అనగానే మనకి టీ షేప్ లో ఉంటది అకౌంట్. ఓకే, ఇది కూడా టీ షేప్ లో మధ్యలో ఒక నిలువుగా గీత గీసాము. తర్వాత డేట్, పర్టికులర్స్, డేట్, పర్టికులర్స్, అమౌంట్, అలాగే ఇక్కడ కూడా మళ్ళీ డేట్. లైన్ గా రావట్లేదు కదా. డేట్ కాలం, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. దీన్ని కూడా నీట్ గా తీసుకుందాం. ఓకే, హెడ్డింగ్ మెషినరీ అకౌంట్, ఏది ఇస్తే అది అండి అసెట్. మెషినరీ అకౌంట్
DRCR, date, particulars, అమౌంట్ రూపీస్, మళ్ళీ సేమ్ డేట్ పర్టికులర్స్ తెలిసిందే కదండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మెషిన్ కొన్నప్పుడు మన ఎంట్రీ ఏంటి రాయాలండి. మెషిన్ కొన్నాము అని తెలుసు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎంట్రీ మీకు గుర్తు రావడం కోసం రాస్తున్నాను అంతే, ఇలా రాయాల్సిన అవసరం ఏమీ లేదు. మెషినరీ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ గుర్తొస్తుందా? ఇది కదా మనం రాసుకునేది. కాస్ట్ ఆఫ్ మెషిన్ 1,10,000 రూపీస్, 1,10,000 రూపీస్, రైట్. టు క్యాష్ అకౌంట్ 1/1/2023 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అని రాసేస్తున్నానండి నేను. క్యాష్ అకౌంట్ 1,10,000 రూపీస్ ఇలా ఎంటర్ చేసాం కదా. ఇయర్ ఎండింగ్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసి రాయాలి మనం. ఇయర్ ఎండింగ్ కి, ఇయర్ ఎండింగ్ అనగానే ఇదిగోండి 31/12/2023, 12 నెలలు వాడుకున్న తర్వాత డిప్రిసియేషన్ ఎంత ఉంది మీరు అనొచ్చు. మేడం ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. డిప్రిసియేట్ అయిపోయింది. డిప్రిసియేషన్ అంటే ఏంటి? లాస్. అకార్డింగ్ టు నామినల్ రూల్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ఏం తగ్గిపోయిందండి? మెషిన్ అకౌంట్. ఎంత తగ్గిపోయిందండి? యాన్యువల్ డిప్రిసియేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 10,000 రూపీస్. ఇది మనకి ఎంట్రీ అంటే ఏంటి? ఇదేమో 1/1/2023 ఆఫ్టర్ 12 months 31/12/2023. అంటే ఈ 10,000 1,10,000 రూపీస్ అసెట్ లో ఒక 10,000 రూపీస్ వాల్యూని కోల్పోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డెబిట్ చేసిన మెషినరీ అకౌంట్ లో ఉన్నటువంటి 1,10,000 రూపీస్ లో నుంచి ఒక 10,000 రూపీస్ ఇదిగోండి మెషినరీ అకౌంట్ క్రెడిట్ అయ్యింది. అంటే అర్థమైంది ఏంటి అంటే ఒక 10,000 రూపాయలు అక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్ అయింది కాబట్టి 10,000 పోయి 1,00,000 ఉందని అర్థం అనమాట. దాని అకౌంట్ లోకి వచ్చేటప్పటికి ఎలా రాస్తాము అంటే ఇదిగోండి బై డిప్రిసియేషన్ అకౌంట్. మీరు ఎంట్రీ రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఒకసారి క్లారిటీ కోసం నేను రాశాను ఎలా వస్తుందని చెప్పడానికి. 10,000 ఈ ఇయర్ ఎండ్ అయిపోయిందండి. 31/12/2023 ఇయర్ ఎండ్ అయిపోయింది. మనం బ్యాలెన్స్ చేసేస్తున్నాము. ఎటువైపు ఎక్కువ ఉందో దాన్ని రెండో సైడ్ వేయండి. 1,10,000 రూపీస్, అలాగే 1,10,000 రూపీస్ లెస్ చేస్తే 1,00,000 రూపీస్. అంటే ఒక సంవత్సరం వాడుకున్న తర్వాత కొంత వాల్యూ కోల్పోయి 1,00,000 రూపీస్ మిగిలింది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, దాన్ని మళ్ళీ నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి 1,00,000 రూపీస్ రాసేసి 1/1/2024 మళ్ళీ స్టార్ట్ అయిందండి అకౌంటింగ్ ఇయర్. ఏమని రాస్తామంటే ఇక క్యాష్ ఆర్ బ్యాంక్ రాయొద్దు, మనం ఏం కొత్త మిషన్ కొనలేదు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే 1/1/2024 కి 1,00,000 రూపీస్ ఉంది అకౌంట్ మనకి మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్. మళ్ళీ ఆ సంవత్సరం కూడా అయిపోయిందండి. 31/12/24 మళ్ళీ డిప్రిసియేషన్ మళ్ళీ యూజ్ చేశాం కదండి. యూజ్ చేసినా చేయకపోయినా కూడా మనకి డిప్రిసియేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది, కలుగుతుంది అనమాట. సో తీసేస్తున్నాం. 10,000 రూపీస్ అంటే అయిపోయింది. మొత్తం మీద నిన్ను 2 సంవత్సరాలకు అడిగారు. ఇదిగోండి సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ చేస్తున్నాము. 1,00,000 తీసేస్తే ఎంత ఉందండి? 90,000 రూపీస్ ఉంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ ఎంత అంటే 90,000 రూపీస్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, అలాగే 90,000 రూపీస్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మిమ్మల్ని అడిగింది 2 years కి కాబట్టి ఇలా ఉంటుందండి. 1/1/2025 కి బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 90,000 రూపీస్. క్లియరా? ఇలా ఉంటుంది చేయాలి. ఇదల్లా కూడా ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్. దీన్ని చిన్నగా మారుస్తున్నానండి నేను. ఏమని మారుస్తున్నాను అంటే సేమ్ ఎగ్జాంపుల్లోనే చెప్పేస్తాను సమ్స్ అన్ని. ఇదిగోండి స్ట్రైట్ లైన్ మెథడ్ లోనే ఉన్నాం మనం. ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ మెషిన్ ఫర్ ₹1,00,000. ఎప్పుడు అంటే ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్ మెషిన్ ఫర్ ₹1,00,000 ఆన్ 1/1/2023 1/1/2023 rate of depreciation 10% per annum. Find out balance in machinery account for end of
ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ అనొచ్చు, లేదా ఎండ్ ఆఫ్ 31/12/2025 అని కూడా అడగచ్చు, లేదా ఇంకొక రకంగా కూడా అడగచ్చు. ఆర్ ప్రిపేర్ మెషినరీ అకౌంట్, చూడండి ఎన్ని రకాలుగా అడుగుతారో ఒకే లెక్కలో చెప్తున్నాను. ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years, 3 years ఇలా ఎలా అయినా అడగొచ్చు. మెథడ్ ఏంటండి ఇక్కడ రాద్దాం. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10% per annum అండర్ ఎస్ఎల్ఎం మెథడ్, అంటే స్ట్రైట్ లైన్ మెథడ్. పర్సెంటేజ్ ఇచ్చానండి నేను. క్లియరా? చూద్దాం. సేమ్ ప్రాబ్లము మళ్ళీ అకౌంట్ నేను జస్ట్ ఒక రఫ్ లాగా వేసేస్తున్నాను. మెషినరీ అకౌంట్ తెలిసిందే కదండి. 1/1/2023 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 1 lakh rupees డిప్రిసియేషన్ 31/12/2023 బై డిప్రిసియేషన్ 10% పర్ యానం, అంటే 1 lakh rupees ఇంటూ 10%, 10/100 కదా, అంటే 10,000 రూపీస్. తర్వాత అయిపోయింది. బ్యాలెన్స్ చేసేస్తే 1 lakh 90,000 రూపీస్. సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. మళ్ళీ దీన్ని బ్రాడ్ డౌన్ చేయండి 1/1/2024 కి. 1/1/2024 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మళ్ళా ఆ సంవత్సరం మళ్ళీ ఎండింగ్ 31/12/2024 బై డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ లో అంటే మొదట మెషిన్ మీద ఎంత అయితే ప్రొవైడ్ చేసావో అంత డిప్రిసియేషన్ మనం ప్రొవైడ్ చేయాలి, 10,000 రూపీస్. ఇదే స్ట్రైట్ లైన్ మెథడ్ అనమాట. ఇంకో మెథడ్ ఏమైనా ఉంటుందా? ఉంది కదా WDV. అది ఎలాగో చెప్తాను నేను ఈ సమ్ తర్వాత. బ్యాలెన్స్ చేస్తే 90,000. ఇదిగో సెకండ్ ఇయర్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ ఈజ్ 80,000. సేమ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 80,000. కంటిన్యూ చేయాలి, ఇంకొక సంవత్సరానికి అన్నారు కాబట్టి ఇంకా ఉందండి. 80,000 1/1/2025 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 31/12/2025 బై డిప్రిసియేషన్ అకౌంట్ 10,000 రూపీస్. బ్యాలెన్స్ చేస్తున్నాను. 80,000 minus 10,000, 70,000 rupees by balance carried down 70,000. 1/1/2026 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇంతవరకే మనం చేయమన్నారు. ఎనఫ్ 3 years కి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 70,000 రూపీస్. ఇదండి. ఇదల్లా కూడా ఏంటి అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ చేసాం మనం. ఏం నేర్చుకున్నాం ఇప్పుడు ఒక్కసారి చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్ ఇలాగే ఉంటుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ ఓకేనా. ఇందాక నేర్చుకుంది ఏంటి అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఒకటి నేర్చుకున్నారు. తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, తర్వాత అకౌంట్ వేయడం. అవునా, మెషినరీ అకౌంట్. ఈ 3 మనం నేర్చుకున్నాం ఇప్పటిదాకా. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం WDV మెథడ్ చూద్దామండి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ చూద్దాం నెక్స్ట్. సెకండ్ మెథడ్ ఏంటండి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. దీన్ని WDV అంటారు, లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. పేరులోనే ఉందండి దీని అర్థం. క్లియరా? సేమ్ రాస్తున్నా చూడండి. ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ మెషిన్ కాబట్టి ఫర్నిచర్ మెషిన్ ఆన్ 1/1/2023 ఫర్ రూపీస్ 1 lakh, 1,00,000 రూపాయలకి కొన్నారండి. క్లియరా? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ at the rate of 10%. సేమ్ ఇస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. 10% అండర్ WDV మెథడ్, సెకండ్ మెథడ్ అనమాట. క్లియరా? నిన్నేం అడుగుతున్నారు?
ప్రిపేర్ మెషినరీ అకౌంట్, ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years. ఇంకెలా అడగొచ్చండి దీన్ని? ఆర్ ప్రిపేర్ మెషినరీ అకౌంట్ లేదంటే ప్రిపేర్ కాదు, ఫైండ్ అవుట్ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ at the end of third year, ఇలా కూడా అడుగుతారు. క్లియరా? ఇప్పుడు మనం చేద్దామండి, డైరెక్ట్ గా సమ్లోకి వెళ్ళిపోవచ్చు. యాన్యువల్ డిప్రిసియేషన్ అనేటువంటి సమస్య లేదు దీంట్లో. మనకి ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, తర్వాత ఏంటంటే కాస్ట్ ఆఫ్ అసెట్, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, స్క్రాప్ వాల్యూ ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా మనకి ఇలాగే అడుగుతారు. సమ్లోకి వెళ్ళిపోదాము. ఓకే, రైట్. లైన్స్ క్లియర్గా ఉంటేనే వాల్యూ చేసే వాళ్ళకి కూడా నీట్గా అర్థమవుతుంది అనమాట. అమౌంట్ కాలం ఇది. డేట్ కాలం, రైట్. సేమ్ అండి, హెడ్డింగ్ నో చేంజ్. మెషినరీ అకౌంట్, డిఆర్సిఆర్, ఇక డేట్ ఇవన్నీ మీరు రాసుకోండి, నేను ఓన్లీ రూపీస్ రాస్తున్నాను. 1/1/2023 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 1 lakh rupees. మనకు తెలుసుగా 31/12/2023 బై డిప్రిసియేషన్ అకౌంట్ 10,000 రూపీస్. ఎలా వచ్చింది 10,000? మనం ఇందాక కూడా చేశాం కదా, సేమ్ 10% కాబట్టి నేను డైరెక్ట్ గా వేసేసాను. 10/100 10,000 అయిపోయిందండి. బ్యాలెన్స్ చేస్తున్నాను నేను. 2 sides 1 lakh 1 lakh. తెలుసుగా, లెడ్జర్ అకౌంట్స్ నేర్చుకున్నారుగా, ఎటువైపు ఎక్కువ ఉందో సెకండ్ సైడ్ కూడా అంతే. 90,000 రూపీస్. సేమ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, సేమ్ మళ్ళీ 90,000. 1/1/24 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సేమ్ కదా మేడం, ఇందాక కూడా చెప్పారు. ఆ సేమే ఇక్కడ వరకు, ఇక్కడ మారుతుందండి. బై డిప్రిసియేషన్ అకౌంట్, ఇక్కడ 10,000 రాయకూడదండి. మనం ఇందాక ఏం చేసాము స్ట్రైట్ లైన్ మెథడ్ లో? ఇదిగోండి, స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇది ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 10,000. స్ట్రైట్ గా రాసుకుంటా పోయాం, స్ట్రైట్ గా 10,000. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది రిటర్న్ డౌన్ వాల్యూ లేదా డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. తగ్గుతా వస్తున్నటువంటి వాల్యూ మీద, తగ్గుతా అంటే 1 lakh రూపీస్ లో 10,000 పోతే ఎంత మిగిలిందండి? 90,000. ఎప్పుడు కూడా ఇక్కడ ఎంతైతే బ్రాడ్ డౌన్ చేసామో దాని మీద చేయాలా. సో 90,000 ఇంటూ 10/100, ఇదండి డిఫరెన్స్, అంతకన్నా ఏం లేదు. 9,000. ఈ ప్రొసీజర్ మొత్తం ఒకటే, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోండి. 90,000 తగ్గుతా వస్తున్నటువంటి నిల్వ మీద మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. 90,000 నుంచి 9,000 పోతే ఎంత వస్తుంది? 81,000 రూపీస్. 31/12/2024 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ మళ్ళా 81,000. 1/1/2025 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయిపోయిందండి. ఇక్కడ థర్డ్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాము, ఇప్పుడు ఎండ్ చేస్తున్నాం. 31/12/2025. 3 డిప్రిసియేషన్లు కనపడాలి, 3 ఏళ్ళు అన్నారంటే అంతే. ఎంత వస్తుందండి? మళ్ళీ 81,000 మీద 10%, 10/100 అంటే 8,100 రూపీస్ డిప్రిసియేషన్. ఇది మనకి రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే. రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఇదండి. 81,000 రూపీస్. 81,000 రూపీస్. మీకు దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కదండి, యూజ్ చేయండి. 81,000 minus 8,100 is equal to 72,900 rupees. Answer 72,900 rupees by balance carried down 72,900. 1/1/2026
టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇది ఆన్సర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్. ఇదండి. క్లియరా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు సమ్స్ లోకి వెళ్దాము. సారీ, 1 minute. మీరు ప్రాక్టీస్ చేసుకోండి సమ్స్. నేను కొంచెం డెప్త్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇదే మోడల్ ఉంటే కనుక నేను వదిలేస్తాను. ఒక్కసారి చూడండి, ఇక్కడ తెలిసిన మెథడ్ అయితే నేను వదిలేస్తాను. రైట్. ప్రాబ్లం నెంబర్ 1, SLM మెథడ్. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏ మెషిన్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ 1/4/2022. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చారండి. 2 lakh రూపీస్ కి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వర్ 20,000. ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ 20,000. అండ్ ఎప్పుడు యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి 10,000. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? డిప్రిసియేషన్ అకౌంట్. ఇవన్నీ ఏమొద్దండి, ఇది ఒక్కటే కనుక్కోండి. మెషినరీ అకౌంట్ ఒకటి కనుక్కుంటే చాలు. ఇది కనుక్కుంటే ఈ 2 ఆన్సర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మిమ్మల్ని నేనేమంటున్నాను అంటే ముందు స్క్రాప్ వాల్యూ కనుక్కుందాం. డైరెక్ట్ గా పర్సెంటేజ్ ఇవ్వలేదండి. స్క్రాప్ వాల్యూ కనుక్కొని మనం అంటే ఏంటి, సారీ స్క్రాప్ వాల్యూ కాదు, స్క్రాప్ వాల్యూ అలాగే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ యూజ్ చేసి మనం యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోబోతున్నాం. ఒకసారి చూడండి. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి 2 lakh రూపీసే అనుకుంటున్నారు మీరు. కాదు, ఇంకొకటి కూడా ఉంది, ఈ 20,000 కూడా. మెషిన్ ఇన్స్టాల్ చేయడానికి 20,000 అయింది. మనం వాషింగ్ మెషిన్ కొన్నామండి. వాషింగ్ మెషిన్ ఎంత కొన్నాము? 16,000 కొన్నాము. మరి ఇంటికి వచ్చినాక ఇన్స్టాల్ చేశారండి, 2,000 రూపీస్ ఎక్సెస్ గా అయింది. మొత్తం కలిపేసి వాషింగ్ మెషిన్ ఎంత అంటే 16,000 ప్లస్ 2,000 అన్ని కలిపి 18,000 చెప్తాం మనం. అలాగే ఇక్కడ కూడా. సో కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి 2 lakh ప్లస్ 20,000 యాడ్ చేసుకుందామండి. మైనస్ స్క్రాప్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 years 20,000. 10 ఏళ్ళు వాడిన తర్వాత 20,000 మిగులుతుందంట 10 years. ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. చూడండి. 2,20,000 మైనస్ 20,000 బై 10. 2 lakh బై 10. 20,000 రూపీస్ వచ్చింది. ఇదేంటండి? యాన్యువల్ డిప్రిసియేషన్. యాన్యువల్ డిప్రిసియేషన్. ఒకవేళ మనం పర్సెంటేజ్ తీసుకునేటట్లయితే ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100. యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చిందండి మనకి? 20,000. కాస్ట్ ఆఫ్ అసెట్ 2,20,000 ఇంటూ 100. క్యాల్సి తీసుకోండి. 20,000 బై 2,20,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు, ఇందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు వీడు కూడా సేమ్ 9.09% వచ్చింది. ఇది సరే. ఇప్పుడు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎందుకు కానీ ఈ 20,000 యూజ్ చేసుకుంటూ మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఈ ప్రాబ్లం చేయండి. నేను ఆన్సర్ చెప్పమంటారా దీనికి ఎంత వస్తుందో? నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను చూడండి. ఆన్సర్ ఏముంది మనకి? 3 years కి కంప్లీట్ క్యాల్కులేట్ చేయమన్నారు. 2,20,000 ఎవ్రీ ఇయర్ 20,000 కదండి మనకి డిప్రిసియేషన్. 3 సంవత్సరాలు అంటే 20,000 ఇంటూ 3. స్ట్రైట్ లైన్ మెథడే కదా, సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తున్నా మీకు. మొత్తం టోటల్ డిప్రిసియేషన్ ఇది. టోటల్ డిప్రిసియేషన్ ఇది. టోటల్ డిప్రిసియేషన్ 60,000. 60,000 లెస్ చేస్తే మనకు వచ్చేది ఎంత అండి? 1 lakh. 1 lakh ఎంత? 1,60,000 వస్తుంది ఆన్సర్. మీరు మెషినరీ అకౌంట్ వేసి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఎలా వేస్తారండి? ఒకటి చూపిస్తాను జస్ట్. మెషినరీ అకౌంట్ డేట్ ఏంటండి? 1/1/2022. జస్ట్ ఒకటి చూపిస్తున్నాను. మనం SLM మెథడ్ ఇది. 1/1/22 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 2,20,000 బ్రాకెట్ లో 2 lakh ప్లస్ 20,000 అండి. 2 lakh ప్లస్ 20,000 14 అండి ఇది. సారీ 14. సో 31/3/2023 అవుతుంది. బై డిప్రిసియేషన్ అకౌంట్ 20,000 డిప్రిసియేషన్.
2,20,000 అలాగే 2,20,000 లెస్ చేస్తే 2,00,000 ఇలా లైన్ గా చేసుకుంటారండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ SLMA కాబట్టి 20,000 చూసుకోండి ఎంత వస్తుందో. థర్డ్ ఇయర్ కూడా 20,000 ఇంతే. ఇంకా ఇంతకన్నా డెప్త్ నేను చెప్పబోట్లేదు, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ కంపెనీ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆన్ 1/1/2023 ఫర్ 1,50,000, అడిషనల్ ఇన్స్టాలేషన్ 10,000, అంటే టోటల్ గా వచ్చేటప్పటికి 1,60,000 అండి. ద స్క్రాప్ వాల్యూ ఈజ్ ఎస్టిమేటెడ్ 16,000 ఆఫ్టర్ 8 years. ఇది కూడా సేమ్ చేసేసుకుంటే వెళ్ళిపోండి. తర్వాత థర్డ్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. థర్డ్ సమ్, ఏ మెషిన్ కాస్టింగ్ 3 lakhs was purchased 1/4/2022. Depreciation is charged at 10% per annum under the written down value method. నేను ఇందా చెప్పాను కదండి, ఆ ప్రకారం చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఆన్సర్ చెప్పాలంటే సింపుల్ గా దీనికి ఏంటంటే అకౌంట్ వేయకుండా నేను చేస్తున్నా చూడండి. 3 lakh ఇంటూ 10% అంటే 30,000. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి 2,70,000 మిగిలిందండి. మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ దీని మీద ప్రొవైడ్ చేస్తే 27,000. అకౌంట్ వేయకుండా నేను చేస్తున్నానంటే అకౌంట్ వేసి చేయాలి మీరు. మైనస్ 27,000 ఈజ్ ఈక్వల్ టు 2,43,000. మళ్ళా ఇంటూ 10%. ఇది లెస్ చేస్తే వచ్చేదే ఆన్సర్ 0,0781. 2,18,700 అవుతుంది ఆన్సర్. ఇది ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్, ఇది సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్, ఇది థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్. ఇది ఆన్సర్ అవుతుందండి, చూసుకోండి. అకౌంట్ టెస్ట్ చేయండి. తర్వాత, ఏ కంపెనీ పర్చేజ్డ్ మెషినరీ ఫర్ 5 lakh rupees ఆన్ 1/1/2023. డిప్రిసియేషన్ ఇస్ టు బి చార్జ్డ్ 15% per annum అండర్ ద రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సేమ్ చేయండి, ఇది మెయిన్ ఈ రెండు. తర్వాత నెక్స్ట్ చూద్దామండి, కొంచెం డెప్త్ ప్రాబ్లం చూద్దాము. ఓకే, ప్రాబ్లం నెంబర్ 5. అడిషనల్ మెషిన్ అంటే ఒక కొత్త మెషిన్, న్యూ మెషిన్ కొంటే ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు, చూద్దాం. ఏ కంపెనీ పర్చేజ్డ్ ఏ మెషిన్ ఆన్ 1/4/2022 ఫర్ 3 lakhs. ఆన్ 1/10/2023 అంటే ఒక సంవత్సరం ఆగిన తర్వాత అనదర్ మెషిన్ కాస్టింగ్ 1,20,000 వాస్ పర్చేజ్డ్. ఇంకోటి కొన్నారు. డిప్రిసియేషన్ ఈస్ చార్జ్డ్ ఎట్ 10% per annum అండర్ ద స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నారండి. మనకి మెయిన్ మెషినరీ అకౌంట్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అడిగేది అదే. ఇదండి మనకి మెథడ్, SLM మెథడ్ కదా. ఈ సమ్ స్టార్ట్ చేద్దాం, ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి, 1/4/2022లో కొన్నారట. ఇంకోటి వచ్చేటప్పటికి 1/10/2023లో కొన్నారట. చూద్దాం డైరెక్ట్ సమ్ లోకి వెళ్ళిపోతున్నాను. అడిషనల్ మెషిన్ అనమాట. ఓకే, మెషినరీ అకౌంట్. వన్ 4 అనుకుంటా కదా. 1/4/2022 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 3 lakh rupees. 3 lakh rupees. ఆ ఇయర్ లో ఏం కొనలేదు. ఎండ్ అయిపోయేటటువంటిది ఏంటి, ఇది ఫైనాన్షియల్ ఇయర్ కదండి. 1/4 తో స్టార్ట్ అయితే 31/3/2023లో ఎండ్ అయిపోయింది. బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత పర్సెంటేజ్ మనకి, 10% per annum. 3 lakh into 10%, సో 30,000. బ్యాలెన్స్ చేయండి. 3 lakhs, 3 lakh, 2,70,000. 31/3/2023 by balance carried down 2,70,000. 1/4/2023లో ఉన్నాం మనం ఇప్పుడు. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్.
ఇప్పుడు మనకి ఏమన్నా జరిగిందా? ఏమి జరగకపోతే 31/3/2024కి వెళ్ళిపోయే వాళ్ళమి. ఇదిగోండి, అంతేనా? ఇప్పుడు 1/4/2023లో ఉన్నాము అంటే ఆ ఇయర్కి అకౌంటింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఏది అకౌంటింగ్ డేట్ వచ్చేటప్పటికి 31/3/2024 అయి ఉండేది. కానీ ఇదిగోండి, ఈ రెండిటికి మధ్యలో సారీ ఏ రెండిటికి మధ్యలో ఈ రెండిటికి మధ్యలో అంటే ఈ డేట్ కి ఈ డేట్ కి మధ్యలో ఏమైందంటే ఒకటి కొన్నాడు మధ్యలో. అంతేగా అక్టోబర్ 2023గా వచ్చేది. మనకి ఫస్ట్ అక్టోబర్ కొన్నాడు అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనం 30th సెప్టెంబర్ వరకు చూడాలి. 30th సెప్టెంబర్ నుంచి చూడండి, 30th సెప్టెంబర్ వరకు మాత్రమే ఒక మెషినే ఉంది. 110 అక్టోబర్ 1 నుంచి ఇంకో మెషిన్ వచ్చి చేరింది. ఎంతండి? 1,20,000 మెషిన్ ప్రాంతం. డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయడానికన్నా ముందు మనం 1/10/2023 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత పర్చేస్ చేశారు? ఇంకొకటి 1,20,000 రూపీస్ పర్చేస్ చేశారు. 1,20,000 రూపీస్. ఇప్పుడు రెండిటికి కలిపి మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తున్నాము. 31/3/2024 by depreciation account మెషిన్ 1 మెషిన్ 2. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ మెథడే కాబట్టి అదే WDV అయితే ఈ 2,70,000 మీద ప్రొవైడ్ చేయాలి మనం, అవునా? ఈ 2,70,000 మీద. కానీ ఇది SLM కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదండి. ఇదిగోండి, ఫస్ట్ మెషిన్ 30,000, సెకండ్ మెషిన్ వచ్చేటప్పటికి చూద్దాం. మెషిన్ స్టార్టింగ్ లో కొనలేదు, ఇది 110లో కొన్నారు. 1/10/2023లో కొన్నారు. 1/10/2023 నుంచి మనం ఎక్కడి వరకు క్యాల్కులేట్ చేయాలి డిప్రిసియేషన్ అంటే ఇదిగోండి, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ వచ్చేటప్పటికి 31/3 అంటే ఎన్ని నెలలు ఉంది? 10th మంత్, 11th మంత్, 12th మంత్. అంటే 2023లో 3 నెలలు, తర్వాత 2024లో 3 నెలలు, 6 months మాత్రమే ఉందండి. మనకేంటి 10% పరాయణం అన్నారు. ఇక్కడ చూస్తున్నారా మీరు? 10% పరాయణం అన్నారు. మన ఈ మెషిన్ కొనింది ఎప్పుడు? అక్టోబర్ 1కి. అక్టోబర్ 1కి అంటే ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి ఎప్పుడు నీకు? 31/3/2024, అవునా? సో మనకి 10th మంత్ అంటే 10th మంత్ అంటే ఏంటి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. పర్ యానం అన్నారు కదండి. 10 months 10%ని మనము 6/12కి తీసుకోవాలి. ఇక్కడ నీకు వర్కింగ్ నోట్స్ ఇస్తా చూడండి. 1,20,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 ఇలా. క్యాల్సీ ఉందిగా, తీసుకోండి. ఇంకెందుకు? మనకి ప్రయాణం అన్నప్పుడు ఎంత? 12,000 వస్తుంది. దాంట్లో సగము 6,000, అంతే, సింపుల్. ఇలా రాయాలి. 36,000 లెస్ చేద్దామండి. ఇక 3,90,000 3,90,000 minus 36. 3,90,000 minus 36,000 is equal to 3,54,000 answer. 31/2024 324 by balance carried down 3,54,000 1/4/2024 to balance brought down. ఎన్ని సంవత్సరాలకు చేయమన్నారండి? మనకి 31st March ఎవ్రీ ఇయర్ క్లోజ్ చేస్తారంట. ఎన్ని ఇయర్స్ చేయమన్నారు? మనకి ఏమని చెప్పారా అంటే ఇక్కడ ఏం చెప్పలేదు. సో 3 years చేద్దాం మనం ఇందాకట్లాగానే. ఇప్పుడు మళ్ళీ 24 ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి 31/3/2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు కూడా ఫాలోయింగ్ నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ అవుతుంది కదా. బై డిప్రిసియేషన్ ఎన్ని మెషిన్స్ కండి? 2 మెషిన్స్ కి. ఫస్ట్ మెషిన్ వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ లైన్ మెథడే కాబట్టి ఫస్ట్ ఎంతైతే ప్రొవైడ్ చేసామో ఇదే కంటిన్యూ అవుతుంది 30,000. కానీ సెకండ్ మెషిన్ కి చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ నువ్వు తీసుకుంది 6,000 అనేది 6 months కే, కానీ ఇప్పుడు మొత్తానికి ప్రొవైడ్ చేయాలి. 1,20,000 ఇంటూ 10% అంతే. 6 months కాదండి. ఎందుకు అంటే మనకి 1/4 నుంచి చూస్తాం కాబట్టి 12,000 రూపీస్, అంతేనా? ఇది డిప్రిసియేషన్ 12,000 రూపీస్. ఇది ఇక్కడ చేంజ్.
ఎప్పుడైనా సరే మెషిన్ ని 6 నెలల తర్వాత కొన్నారు, 3 మంత్స్ తర్వాత కొన్నారు అంటే మనం ఇలాగే చేయాలి. 42,000 మనకి డిప్రిసియేషన్ బ్యాలెన్స్ చేస్తే 3,54,000 3,54,000 లెస్ చేద్దాం. minus 42,000 is equal to 3,12,000 answer. 31st 325 by balance carried down 3,12,000 1 for 2026. Sorry, 1 for 2025 కదా. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇది ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎల్ఎం మెథడ్ సేల్ ఆఫ్ మెషిన్ చెప్పనా మీకు. డబ్ల్యూడివి మెథడ్ లో ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దామండి. ఏ మెషిన్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ 1/4/2022 4 lakh rupees. Another machine costing 2 lakh rupees was purchased on 1/1/2024. Depreciation is charged at 20% per annum under the written down value method. Prepare machinery account చూద్దాం. ఇక డిప్రిసియేషన్ అకౌంట్ కూడా వేయమన్నారు అంటే ఏమీ లేదండి. డిప్రిసియేషన్ అకౌంట్ అంటే అది కూడా చెప్పేస్తారు చూడండి. డిప్రిసియేషన్ అకౌంట్ ఒకవేళ అడిగినా కానీ ఏమీ లేదు అక్కడ. సేమ్ అకౌంట్ ఇంతే కదా. మనకి డిప్రిసియేషన్ ఎక్కడెక్కడ ఉంది, ఇదిగోండి ఈ డిప్రిసియేషన్ కదా. దాన్ని రివర్స్ లో 31st 3/2024 ఏనా ఫస్ట్ది. 2 మెషినరీ అకౌంట్ 30,000 ఇట్లా అంతే. సేమ్ మళ్ళీ 31st 3/20/2024 బై ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇట్లా ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇక్కడ 30,000 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తుంది. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసాం కదా. 31st 3/25 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఎంత అండి చేంజ్ అయింది కదా మనకి. ఇంకో మెషిన్ కొనేసరికి 36,000 66 టోటల్ డిప్రిసియేషన్ వచ్చేస్తాం లాస్ట్ కి 66,000 మళ్ళీ 66,000 ఇట్లా. థర్టీ-ఫస్ట్ 3/20/26 ఇలా అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి, ఈ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఎంట్రీలో P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు 30,000 రాసాం కదండి. టు మెషినరీ అకౌంట్ కదా మనం ఎంట్రీ రాసేది. అసలైతే మీకు అక్కడ అర్థం కావాలని అలా చెప్పాను. యాక్చువల్గా ఏం చేస్తారు అంటే దీన్ని ఇయర్ ఎండింగ్ కి P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్ రాస్తారండి. యాక్చువల్గా అయితే ఇదే. అంటే మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే రికార్డింగ్ మెథడ్స్ ఉంటాయి అనమాట. డిప్రిసియేషన్ ఎలా రికార్డ్ చేస్తారు అంటే మనకి ఎవ్రీ ఇయర్ ప్రొవిజన్ క్రియేట్ చేస్తూ అలా అంటే అకౌంట్ అసెట్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఏం తగ్గదండి. ఇది యాక్చువల్గా అయితే ఇది. ఇలా అన్నప్పుడు ఏంటంటే ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతా రాదనమాట. మనం రికార్డింగ్ మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ చేసేటట్టయితే కనుక ఎవ్రీ ఇయర్ ఇలా ట్రాన్స్ఫర్ చేసేస్తా ఉంటారు. P&L అకౌంట్ రాసేస్తాం అనమాట. ఇదిగోండి మెషిన్ అకౌంట్ అన్నాం కదండి. ఇక్కడ ఇక బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యారీ డౌన్ రాయకూడదు ఈ మెథడ్ లో. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారనేసి మళ్ళీ క్లియర్ గా చెప్పేస్తున్నాను. ఇదిగో యాక్చువల్గా అయితే ఇలా రాయాలి P&L అకౌంట్ ఎవ్రీ ఇయర్. మెషినరీ అకౌంట్ మళ్ళీ ఓకేనా. ఇక్కడ P&L అకౌంట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఎంత మనకి 36,000 కదా. 36,000 రికార్డింగ్ మెథడ్స్ 2 types. ఇది ఫస్ట్ మెథడ్ లో ఇలా రాస్తారు, మీకు ఇది సరిపోతుందని. 31st 3/26 టు మళ్ళీ మెషినరీ అకౌంట్ 42,000 31st
26 P&L అకౌంట్ ఇలా 42,042 ఇంతే. మనకి ఏంటంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తే కనుక అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ మనకి అక్యుములేట్ అవుతుంది. లేదంటే కనుక ఎవ్రీ ఇయర్ ఇలా మనం ఇదిగోండి ఈ ఎంట్రీస్ చూసుకుని రాస్తే సరిపోతుంది. క్లియరా? ఇది మనకి ప్రాసెస్. రైట్ ఆఫ్ చేసి P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ WDV మెథడ్లో మనకి సేల్ ఆఫ్ మెషిన్, మనం అడిషనల్ మెషిన్ చూసామా అండి ఇక్కడ? ఇది కంప్లీట్ అయిపోయిందిగా సమ్. WDV మెథడ్ అడిషనల్ మెషిన్ చేసామా, ఇంకా చేయలేదా? ఒకసారి చెక్ చేసుకుందాము. చేయలేదనుకుంటా. మధ్యలో డిప్రిసియేషన్ అకౌంట్ చెప్పామా? రైట్, హెడ్డింగ్ పెడదాం. అడిషనల్ మెషిన్ మెథడ్ ఏంటండి? WDV. ఓకే, డేట్, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. WDV మెషినరీ అకౌంట్. దీని తర్వాత సేల్ ఆఫ్ మెషిన్ చెప్తే అయిపోతుంది. ఎప్పుడు పర్చేస్ చేశారండి ఒకసారి చూడండి. WDV మెథడ్ మనకి 8th ప్రాబ్లమా? నో 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 నో, ఇక్కడ ఉన్నాం. రైట్. ఏ మెషిన్ వాజ్ పర్చేస్ 1/4/2022 4 lakh rupees. 1/4/2022 to cash or bank account 4 lakh rupees. 31st 3/23 by depreciation. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చూడండి ఎంత వస్తుందో, 20% per annum. అడిషనల్ మెషిన్ ఇదిగోండి, అనదర్ మెషిన్. డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1/1/2024. 4 lakhs into 20%, 80,000. 4 lakh rupees, 4 lakh, 3,20,000 by balance carried down, 3,20,000. 1/4/2023 to balance brought down. ఈ ఇయర్ లో ఎటువంటి పర్చేస్ జరిగిందా జరగలేదా ఒకసారి చూద్దాం. అడిషనల్ మెషిన్ పర్చేస్ చేసింది ఎప్పుడు చూడండి ఒకసారి, 1/1/2024 అడిషనల్ మెషిన్ అంట. 1/1/2024 అంటే ఇక్కడ మనం 31st 3/2024 ఎండ్ చేస్తాము, అవునా? 1/1/2024 పర్చేస్ చేశారు. మనం ఎండ్ చేసేది 31/3/2024 ఎండ్ చేస్తాం, అవునా? ఈ రెండిటికి మధ్యలో ఇది జరిగింది. సో అడిషనల్ మెషిన్ ఎంటర్ చేద్దామండి. 1/1/2024 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఎంత కొన్నారండి అడిషనల్ మెషిన్ చూడండి ఒకసారి, 2 lakh rupees. 2 lakh rupees. Total amount 5,20,000. 5,20,000. 31st 3/2024 by depreciation. 2 మెషిన్స్. ఇప్పుడు ఫస్ట్ మెషిన్ 3,20,000. మనం స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఈ 80,000 రూపీస్ నే తీసుకొచ్చేసే వాళ్ళమి, కానీ ఇది WDV మెథడ్ అనగానే
ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ మెషిన్ కి 3,20,000 ఇంటూ 20%. మళ్ళీ సెకండ్ మెషిన్ కి 2 lakhs మీద ప్రొవైడ్ చేయాలి. 2 lakhs ఇంటూ 20% ఇంటూ ఎన్ని మంత్స్ క్యాల్కులేట్ చేయాలి మనం? January 1st నుంచి ఈ మార్చ్ వరకు రౌండప్ చేశాను చూడండి. అంటే ఓన్లీ 3 months. 3 months. ఆ ఇయర్ లో ఉంది 3 months. 3,20,000 అనగానే ఇక్కడ మనం ఇక్కడ చేద్దాం చూడండి వర్కింగ్ నోట్స్ లో. 3,20,000 ఇంటూ 20% ఎంత వస్తుంది? 3,20,000 ఇంటూ 20%. 64,000 ఫస్ట్ మెషిన్. సెకండ్ మెషిన్ 2 lakh rupees ఇంటూ 20% అంటే 20/100 ఇంటూ 3 months ఉంది 3/12. 2 lakh ఇంటూ 20% ఇంటూ 3/12 10,000 rupees. 10,000 rupees ఇది డిప్రిసియేషన్. అర్థమవుతున్న డేట్స్ చూసుకోండి, జాగ్రత్తగా అయిపోండి. 1 month ఫస్ట్ మంత్ జనవరి, ఇక్కడ 3rd month వరకు సెకండ్ మెషిన్ 3 నెలలే ఉంది ఆ పీరియడ్. ఏది? ఆ అకౌంటింగ్ ఇయర్ లో, అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో. సో మొదటిది 64,000 ఇక్కడ రాసేద్దాం డైరెక్ట్ గా. రెండు 10,000 తీసేద్దాం. 5,20,000 minus 74,000 rupees is equal to 4,46,000. 4,46,000 by 31st 3 2024 by balance carried down. 4,46,000 1,425 25 అంతేనా? 24 సారీ 24 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇంకో సంవత్సరం చేస్తే సరిపోతుంది. 31st 3 25 బై డిప్రిసియేషన్ అకౌంట్. ఈ మెథడ్ లో మనకి వచ్చిన బ్యాలెన్స్ మీద ప్రొవైడ్ చేయడమే కాబట్టి మొత్తం మీద ఇలా ప్రొవైడ్ చేసేయచ్చు. 4,46,000 ఇంటూ 20%. ఇంతే. 4,46,000 ఇంటూ, అదే SLM లో అయితే ఇలా కుదరదు. చూసుకోండి ఒకసారి, చెక్ చేయండి పైన చెప్పింది. 20% 89,200 రూపీస్. 89,000 బ్యాలెన్స్ మీదే కాబట్టి మొత్తం కలిపేసి మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 4,46,000 4,46,000 మైనస్ చేద్దాం. 4,600. 4,46,000 minus 89,200. 3,56,800. 3,56,800. 31st 3 25 by balance carried down. Same 3,56,800. 1,425 25 వేగనా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇంతే. అదే ఒకవేళ డిప్రిసియేషన్ అకౌంట్ ఏమంటే ఏం లేదు, ఎవ్రీ ఇదిగోండి డిప్రిసియేషన్ అకౌంట్ 1/1/14/22 లో స్టార్ట్ అయితే కనుక ఇంతేనా? ఇదిగోండి 80,000. సింపుల్, ఏం లేదు. 80,000 మెషినరీ అకౌంట్. మళ్ళీ వెంటనే 31st 3 23 బై P&L అకౌంట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎవ్రీ ఇయర్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ 1/4/23 టు మెషినరీ అకౌంట్. సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఈ రెండు కలిపితే 74,000. ఇట్లా ఎవ్రీ ఇయర్ P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం బై P&L అకౌంట్ ఇలా. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు చూద్దామండి. సేల్ ఆఫ్ మెషిన్ చూద్దాము. ఇంకో 2 సమ్స్ చేసేసి ఆపేస్తాను నేను. సేల్ ఆఫ్ SLM మెథడ్, సేల్ ఆఫ్ మెషిన్.
A machine costing 2,50,000 was purchased on 1/4/2022. Depreciation is provided 10% per annum under straight line method. The machine was sold on 30th 9/2024 for 1,90,000 rupees. ఎప్పుడు కొన్నారు ఇంపార్టెంట్, ఎప్పుడు అమ్మేశారు ఇంపార్టెంట్, ఎంతకు అమ్మారు. ఇక్కడ అమ్మినప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ సేల్ ఆఫ్ మెషిన్ అన్నప్పుడు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇంతకు ముందు సమ్స్కి ఇప్పుడు సమ్కి తేడా ఏంటి అంటే ఒక మెషిన్ కొన్నారు, ఆ మెషిన్ అమ్మేసినప్పుడు బ్యాలెన్స్ అనేది ఇక ఉండదు. బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ అనేటటువంటి పాయింటే రాదు ఉన్న మెషిన్ అమ్మేస్తే. మరి సేల్ ఆఫ్ మెషిన్ అనగానే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి. అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని కనుక్కుంటే సరిపోతుంది. బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఒకవేళ రెండు మెషిన్స్ కొని ఒక మెషిన్ అమ్మేస్తే అప్పుడు సెకండ్ మెషిన్ కంటిన్యూ అవుతా ఉంటుంది, అప్పుడు ఉంటుంది అనమాట బ్యాలెన్స్. ఇప్పుడైతే ఒక మెషిన్ కొన్నారు, ఆ కొన్న మెషిన్ అమ్మేశారు. దీన్ని రఫ్ గా క్యాల్కులేట్ చేసి చెప్తాను చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్ లో చేయబోతున్నాం మనం. ఎప్పుడు కొన్నారు 1/4/2024, అమ్మేసింది 30th 9/2024. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసేది మనం 31st 3/2024. 31st 3 అంటే ఏంటి, March 31st ఎండ్ చేస్తున్నారని అజంప్షన్ తీసుకుందాం. 31st March మనం అనుకుందాం. March 31st బుక్స్ క్లోజ్ చేస్తున్నారు అనుకుందాము. 1/4/2022 కొన్నారు అంటే 10% పర్ యానం అంటే చూద్దామండి ఎన్ని సంవత్సరాలు ఉంది. ఫస్ట్ అకౌంటింగ్ పీరియడ్ 31st 3/2025. తర్వాత ఇయర్ లో వచ్చేటప్పటికి 9 months అంతేనా, 9th month అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఉంది, అంటే ఓన్లీ 6 months ఉంది. చిన్న ప్రాబ్లం ఇక్కడ, అంతే. స్పీడ్ గా అయిపోతుంది, చేద్దాం. సేల్ ఆఫ్ మెషిన్ లేదా అసెట్, SLM మెథడ్. మెషినరీ అకౌంట్ 1/1/2022 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ వాల్యూ వచ్చేటప్పటికి 2,50,000 రూపీస్. 2,50,000 31st 3/2023 టు డిప్రిసియేషన్ అకౌంట్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఏ మెథడ్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ నో చేంజ్, 10%. సో 25,000, 2,50,000, 2,50,000 లెస్ చేస్తే 2,25,000. 31st 3/23 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2,25,000. 1/4 అండి, ఇది 1/4/2023 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎప్పుడు అమ్మేశారు చూద్దాం. 30th 9/2024 లో అమ్మేశారు. ఇక్కడ ఉంది మన ప్రాబ్లం, ఇక్కడ 30th 9/2024 లో అమ్మేశారండి. 30th September 2024 బై డిప్రిసియేషన్. ఎన్ని మంత్స్ ఉంది, ఓన్లీ 6 months. ఎట్లా 6 months, మనకి ఏప్రిల్తో స్టార్ట్ అయింది మళ్ళీ అకౌంటింగ్ ఇయర్. 1st April తో స్టార్ట్ అయితే ఏప్రిల్ టు ఇప్పటి వరకు 30th September వరకు ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 నెలలు ఉందండి మనకి మెషిన్. స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి మనం ఎంత కొన్నాము దీని మీదే ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ 2,50,000 ఇంటూ 10%, 10/100 ఇంటూ 6/12. ఓకేనా. అదే వాళ్ళు మధ్యలో అమ్మకపోతే 6 నెలలకు అమ్మకపోతే ఈ 25,000 డైరెక్ట్ గా వేసేసే వాళ్ళమి. ఇప్పుడు ఏంటి అంటే మనం 6 months కాబట్టి 12,500 అంతే. ఎంతకు అమ్మారండి, కొంటేనేమో నువ్వు 2 cash రాస్తున్నారు ఇక్కడ, అవునా, 2 cash.
అమ్మేస్తే సేమ్ డేట్ 31st September 2024 బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అమ్మేస్తే అమౌంట్ చూద్దాం ఒకసారి. 1,90,000 అమ్మారంట. 1,90,000 రూపీస్ అమ్మేశారండి. ₹1,90,000 కి సేల్ చేశారు. ఇంకా అయిపోయింది సమ్. 2,25,000 2,25,000 ప్లస్ చేద్దాము. 2,25,000 మైనస్ 12,500 మైనస్ 1,90,000 ఈజ్ ఈక్వల్ టు 22,500 వచ్చిందండి. ఏంటి అంటే ఇది మెషిన్ అమ్మేశాం కాబట్టి అమ్మిన మెషిన్ మీద వచ్చినటువంటి మనకి ప్రాఫిట్ లాస్ చెప్తున్నారు. ఇక్కడ మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందంటే లాస్ వచ్చింది. అది లాసా కాదా ఎలా చెప్తానో చూడండి. P&L అకౌంట్ అని రాసి బ్రాకెట్ లో లాస్ అని పెట్టండి. ఇయర్ ఎండ్ వేసుకోండి. ఇక్కడ 31st 3/2025 25 24 మనకి 31st ఒక్క నిమిషం చిన్న మిస్టేక్ ఏమని చేసాము. 1 minute అండి. మనకి 1/4/2022లో కొన్నాము. తర్వాత నెక్స్ట్ పీరియడ్ వచ్చేటప్పటికి సెకండ్ మెషిన్ ఎప్పుడు కొన్నాం మనం 30th 9 2024లో కొన్నాము కదా. ఒకసారి చూడండి. వన్ 4/2022 31st 3/2023 తర్వాత 1/4/2024 అండి. ఇది అది మనకు రాసుకోలేదు. 30th September 2024. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి 1/4/2024 కిను September 2024 కి మధ్యలో ఇంకొక ఇయర్ ఉంది మనకి. ఇదిగోండి 31st 3/2024 ని మనం మిస్ చేసి డైరెక్ట్ గా రాసామండి. ఒకసారి ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, నేను సరి చేస్తున్నాను. మీకు అర్థమైందా డేట్స్? ఓకే, మనకి ఈ అకౌంటింగ్ పీరియడ్ కూడా ఎండ్ అయిపోయింది. 25,000 రూపీస్ డిప్రిసియేషన్ రాసుకున్నామండి. దీన్ని బ్యాలెన్స్ చేసేస్తున్నాము. అర్థమైందా మనం ఎక్కడ మిస్టేక్ చేసాము? 2,25,000 రూపీస్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి 2 lakh రూపీస్. ఎప్పటికి అంటే 31st 3/2024 కి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2 lakh రూపీస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చిన్న మిస్టేక్ చేసాం మనం. 1/4 ఇక్కడ మిస్టేక్ ఏంటంటే 2023 వేయాలి. 1/4/2024 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 30th September 2024 ఇక కంటిన్యూషన్ అండి. బై డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే మనం ఎంత మీద దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి? 2,50,000 రూపీస్ మీద మనకి 25,000 రూపీస్ వచ్చింది కదండి. ఇప్పుడు 6 months కేగా 2,50,000 ఇంటూ 10% ఇంటూ 6/12 ఇక్కడ మనకి 12,500. జస్ట్ చిన్న మిస్టేక్ జరిగింది మనకి. ఎంతకి అమ్మేశారండి? బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ వచ్చిందంటే ఇదిగోండి 1,90,000 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం. 1,90,000. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం చూడండి. టోటల్ 2 lakhs. ఎటు సైడ్ ఎక్కువ ఉంది ఒకసారి చూడండి. మనకి ఇటువైపు ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. 12,500 ప్లస్ 1,90,000 ఈజ్ ఈక్వల్ టు 2,02,500. 2,02,500 లో నుంచి తీసేస్తే ఎంత వస్తుందండి మనకి?
2500 రూపీస్. ఏమని రాయాలి? 31/3/2025 టు P&L అకౌంట్ ప్రాఫిట్. ఎలా వచ్చిందో ఒకసారి చెప్తా నీకు. ఇది ఆన్సర్ అండి మనకి. ఒకసారి చెక్ చేసి చెప్తా చూడండి. ఎలా తెలుస్తుంది లాస్ ఆర్ ప్రాఫిట్ అంటే డెబిట్ వస్తే మనకి డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి మనం అలా చెప్పాము. ఇక్కడ చెప్తాను చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ మెషిన్. వర్కింగ్ నోట్స్ ఇలా రాస్తే మంచి మార్కులు పడతాయి. అసెట్ వాల్యూ ఎంత అండి మనకి? 2,50,000 రూపీస్. డిప్రిసియేషన్ ఫర్ ఎన్ని సంవత్సరాలకు అమ్మేసాం మనం? లేదంటే డిప్రిసియేషన్ 2.5 years కి. అవునా? టోటల్ డిప్రిసియేషన్స్ రాసేయండి ఇక్కడ సింపుల్ గా. టోటల్ డిప్రిసియేషన్స్ వచ్చేటప్పటికి మనం రాసాం కదండి ఇక్కడ సమ్ లో 25,000 ఒకటి, 25,000 రెండు, 12,500 మూడు. టోటల్ డిప్రిసియేషన్స్ వచ్చేటప్పుడు 25,000 ప్లస్ 25,000 ప్లస్ 12,500. క్లియరా? మొత్తం యాడ్ చేస్తే 62,500. ఈ మొత్తం క్యాల్కులేట్ చేసి లెస్ చేస్తే 2,50,000 మైనస్ 62,500 ఈజ్ ఈక్వల్ టు 1,87,500 రూపీస్ విలువైనటువంటి మెషిన్ ని. దీని పేరేంటి? బుక్ వాల్యూ ఆఫ్ మెషిన్. ఎప్పుడండి? ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్. ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అమ్మేటప్పటికి అది. మరి సేల్ వాల్యూ వచ్చి 1,90,000 రూపీస్. డబ్బులే ఎక్కువ ఉన్నాయి. ఎంత? 2,500. సో దీన్ని ఏమంటారంటే ఇలా. ఓకేనా? మీరేం చేస్తారంటే మీ తెలివితేటలు ఉపయోగించి WDV మెథడ్ చేయండి. మీరు, నేను చెప్పను, ఇది చేయండి. ఓకేనా? అలాగే ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2-3. మీరు ట్రై చేయండి. ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను అండి. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ కంపెనీ పర్చేజ్డ్ మెషిన్ 6 lakh rupees 1/4/2021 40,000 ఇన్స్టాలేషన్. అంటే మొత్తం 6,40,000. 1/10/2022 2 lakh rupees కి ఇంకోటి కొన్నారు. తర్వాత 4,80,000 రూపీస్ కి ఏం చేశారు అంటే ఫస్ట్ ఇదిగోండి అమ్మేశారు. డిప్రిసియేషన్ ఈస్ చార్జ్ రేట్ 10% per annum on straight line method. The books are closed on 31st March every year. ఇది మీరు ట్రై చేయండి. వీలైతే కనుక నేను దీని మీద కూడా చేస్తాను. స్ట్రైట్ లైన్ మెథడ్ లోనే ఇచ్చారండి సమ్. ఓకే, మీరు ట్రై చేయండి. వీలైతే కనుక నేను ఇంకో వీడియోలో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ వీడియోలో. ఓకే స్టూడెంట్స్.